వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు ఆరోగ్యకరమైన రుచికరమైన అటుకుల హల్వా లేదా అటుకుల కేసరి ఈజీగా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని లావుగా ఉన్న అటుకులను 1 కప్పు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రవ్వలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. తరువాత అదే కడాయిలో 2 కప్పుల వాటర్ను వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి అటుకుల రవ్వను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. తరువాత 1/4 కప్పు బెల్లం పౌడర్ను వేసుకొని కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ను వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా ఇది అంతా బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ను సగం వేసుకోవాలి, మిగిలిన సగం గార్నిష్ చేసుకోవడానికి. ఇలా ఇది అంతా బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుతూ లో ఫ్లేమ్లో ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కడాయిని వదిలేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. వేడివేడిగా అటుకులతో కేసరి లేదా అటుకుల హల్వా రెడీ అయ్యింది. దీనిని వేడిగానైనా తినొచ్చు, లేదంటే బాగా చల్లారిన తర్వాత అయినా తినొచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, అయితే వెంటనే మీరు కూడా తయారు చేసుకుని తినండి. తిన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.